సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఐ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన చాడ వెంకటరెడ్డి పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు, వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అసమర్థ పాలనపై సమరభేరి మోగించే ప్రక్రియలో తమతో కలిసి వచ్చే అన్ని శక్తులన్నిటితో కొత్త కూటమి ఏర్పాటు చేస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 4 ఏళ్లలో అనేక పోరాటాలు చేశామని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలన అంతా హామీలకే పరిమితమైందన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ప్రజలు నయవంచనకు గురిచేసిందంటున్న చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ద్వితీయ మహాసభలు 4 రోజుల పాటు కొనసాగాయి. నేటితో దిగ్విజయంగా పూర్తయిపోయి తిరిగి నూతన కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు. మరోసారి తిరిగి రెండవసారి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. తిరిగి మరొకసారి మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. దీని పట్ల మీకు స్పందన? ఏదైనా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా మా పైన మరొకసారి విశ్వాసంతో, నమ్మకంతో గురుతరమైనటువంటి బాధ్యతను మళ్ళీ అప్పచెప్పారు. ఇప్పుడు మా పైన చాలా బాధ్యత పెరిగిందని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏకగ్రీవంగా అందరూ కామ్రేడ్స్ అది కార్యదర్శిగా ఎన్నుకోవడం, అందులో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. అందులో పార్టీ నిర్మాణ బలోపేతానికి, అలాగే ఈ రాజకీయ సమస్యలపై నిరంతర ఉద్యమాలకి సన్నద్దం కావాల్సిన అవసరం ఉంది, క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణకు ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పార్టీ, తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక త్యాగాలు చేసిన పార్టీ, ప్రత్యేక ఉద్యమంలో కూడా అనేక ఆటుపోట్లు లేకుంటే ఇబ్బందులు, జైళ్లపాలైనటువంటి పార్టీ, కేసులు కూడా పెట్టబడ్డ పార్టీ. కాబట్టి ఇలా నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడం, 2019 ఎన్నికల నాటికి ఒక బలమైన రాజకీయ శక్తిగా సిపిఐని ఎదిగించడానికి నా సర్వశక్తులు దారవేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తుంది. మరికొన్ని రోజుల్లో 2019 సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పార్టీ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకెళ్తుంది? నేను ఇప్పుడే చెప్పాను. ఇప్పటికీ సిపిఐ, అలాగే తెలంగాణ జేఏసీ, టీడీపీ, ఇంకా బందకృష్ణ మాదిగా లేకుంటే అందరితో కూడా కలిసి సమన్వయం చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజలతో సహా అందరినీ కూడా కలుపుకొని సమస్యలపైన సమరం చేస్తూనే ఎన్నికల వ్యూహము, ఎత్తుగడలు ఎట్లా తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒంటిది పోకడలు లేకుంటే అప్రజాస్వామ్య పద్ధతులను దాని మరి అట్లాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు, టీఆర్ఎస్ గద్దించేందుకు అవసరమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం. సమన్వయపరుచుకొని మరింత తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా అందరు కలుపుకొని ఒక వేదిక ఏర్పాటు చేసి ముందుకు పోతాం. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా ఎక్కువ స్థానాలు సాధించడంలో విశేష కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. సార్, చివరగా ఈ 2019 ఎన్నికల్లో ఏదైనా పార్టీతో కలిసిపోయే అంశం పైన ఏదైనా తీర్మానం జరిగిందా? ఒకవేళ కలిసిపోతే ఎప్పటిలో దాని మీద స్పష్టత వచ్చే అవకాశం? ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ఎత్తుగడలు ఉంటాయి. ఇప్పుడు మాత్రం సమస్యలపైన సమరం చేస్తాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కుబెట్టేటువంటి దానికి వారు చేస్తున్న తప్పులు ఎత్తి చూపెడుతూ ప్రజలు చైతన్యపరుస్తూ ఈ ప్రజాస్వామ్య హక్కులు భంగం కలుగుతున్నటువంటి తరుణంలో మరింత మిలిటెంట్ ఉద్యమాలకు సమాయత్తమవుతాం. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో గణనీయ స్థానాలు సాధించుకోవడానికి పార్టీ మరింత ముందుకు పోతుంది. 4 రోజుల పాటు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి మహాసభలో అనేకమైనటువంటి కీలక అంశాలను చర్చించాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధి విధానాల పట్ల భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము రూపకల్పన చేసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాల పట్ల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలకు వ్యతిరేకపరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పాలకులను గద్దెదించేందుకు పాలనేతర, ప్రభుత్వేతర శక్తులన్నింటినీ కూడా ఐక్యం చేసి భవిష్యత్తులో మరిన్ని మిలిటెంట్ ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి రాష్ట్ర నూతనంగా ఎన్నికగా ఉన్నటువంటి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో రాజేష్, సిపిఐ 2వ మహాసభల నుండి.